కార్ లేదా బైక్లో పెట్రోల్ నింపుకునేటప్పుడు కొంతమంది ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారు. ఆ తర్వాత బంక్ వారితో గొడవ పెట్టుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, గొడవకు కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెహికల్స్లో పెట్రోల్ లేదా డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించడం ప్రమాదకరమని మనందరికీ తెలుసు. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించవద్దు అనే సూచిస్తాయి. ప్రభుత్వాలు సైతం ఇదే చెబుతాయి. మరికొంతమంది మాత్రం ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని తర్వాత బంక్ వారితో గొడవకు దిగుతున్నారు. తక్కువ పెట్రోల్ పోస్తున్నారని, మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాహనాల తయారీ కంపెనీలు పెట్రోల్ ట్యాంక్ సైజు ఎంతో మాన్యువల్లో చెబుతారు. అయితే బైక్లకు ఇది 10 లీటర్స్ దాకా ఉంటుంది. అయితే కంపెనీలు మాన్యువల్లో చెప్పిన దానికంటే ఆ ట్యాంక్ కొంత పెద్దదిగానే ఉంటుంది. కనీసం 15 నుంచి 20% పెద్దదిగా తయారు చేస్తారు. తద్వారా ఫుల్ ట్యాంక్ కొట్టించేటప్పుడు కొంత గ్యాప్ ఉండేలా ఇలా చేస్తున్నాయి. అయితే ఇది తెలియని వినియోగదారులు మాన్యువల్లో చెప్పిన విధంగా 10 లీటర్లు పోయించుకుని ట్యాంక్ ఫుల్ అవ్వకపోవడంతో పెట్రోల్ తక్కువ పోస్తున్నారని బంక్ వద్ద గొడవకు దిగుతున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు అధిక ఉష్ణోగ్రతలో వ్యాపిస్తాయి. అందువల్ల సమ్మర్లో ట్యాంక్ లోపల వాటి స్థాయి పెరుగుతుంది. ఈ కారణంగా అవి వ్యాప్తి చెందడానికి కొంత స్థలం అవసరం. ట్యాంకులోని ఫ్యూయల్ మూత వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపితే ఆ తర్వాత అవి వ్యాప్తి చెందడానికి స్థలం ఉండదు. ఇది కారు ఇంధనపు పంపు లేదా ఇంజన్పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. అందుకే కంపెనీలు కొంత ఎక్కువ స్పేస్ ఉండేలా తయారు చేస్తున్నాయి. ట్యాంక్ పూర్తిగా నిండితే ఫ్యూయల్ లీకేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు వాహనం నుంచి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. అలాగే ఇంధనం నుంచి వచ్చే ఆవిరి ట్యాంక్ లోపల సర్దుబాటు చేయడానికి ఖాళీ స్థలం అవసరం. గతేడాది మార్చి నెలలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ట్యాంకును మూత వరకు నింపవద్దని డ్రైవర్లకు విజ్ఞప్తి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలా నింపడం ప్రమాదకరమని హెచ్చరిక కూడా చేసింది. దీంతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు తమ వినియోగదారులకు దీని గురించి సరైన అవగాహన కల్పించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.